గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మీకోసం మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ పచ్చడి అందులో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా అమృతంలా ఉంటుందండి. ఇది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే కుదురుతుంది కదా, ఎలాగో సీజన్ అయిపోయాక చేసుకోలేము. అందుకోసం ఫస్ట్ ఒక పెద్ద సైజ్ మామిడికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగా పుల్లటి మామిడికాయ అయితే టేస్ట్ గా ఉంటుందండి. అలాగే ఒక తెల్లగడ్డని సన్న సన్న పాయలుగా ఈ విధంగా తీసి ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలను వేసి, అలాగే మనం తీసుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, ఆ పాయలు కూడా వేసేసి అందులో లైట్ గా మిరప్పొడి, అలాగే జస్ట్ మామిడికాయ తగినమాట కల్లులు ఉప్పు, నెక్స్ట్ జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టి మిక్స్ చేసుకోండి. కొంచెం బరకగా వేసుకున్నారంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా తీసి ఒక బౌల్లో తీసుకోండి. మనం కొంచెం మామిడికాయ వేసుకున్నాం, ఇదే విధంగా ఈ మిగతా మామిడికాయలన్నిటిని కూడా మిక్స్ చేసి ఇలా బౌల్లో తీసుకొని మొత్తంకి మంచిపోయేదాకా బాగా కలపండి. సో కలిపేసిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ వేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్కి ఇంగువ యూస్ చేస్తాను, డైజెషన్కి మంచిది. అందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేయండి, కరివేపాకు కూడా వేసి ఇవంతా చిరపట్లాడిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు పొడి వేసి, పసుపు పొడి పచ్చివాసన పోయేలాగా వేయించండి, సిమ్ లో వేయించండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ పచ్చడి, దాన్ని ఇందులో వేసి కింద నుంచి పై వరకు బాగా కలపండి. ఇప్పుడు మంటని సిమ్ లో పెట్టేసి ఇలాగే పచ్చడి బాగా ఉడకనిద్దాం. అంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కన్నా వేసుకుంటున్నామండి. టేస్టీ టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి.